ఆర్జీవీ లేటెస్ట్ గా మరో వీడియోని రిలీజ్ చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. సోషల్ మీడియా పోస్టుల కేసులో తనకు వచ్చిన నోటీసులపైన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరో వీడియోని విడుదల చేశారు. సోషల్ మీడియాలో కామెంట్ చేసే వాళ్లను అరెస్టు చేయాలంటే 80 నుంచి 90% మంది జైల్లోనే ఉంటారని అన్నారు. ఇది సోషల్ మీడియా ప్రాబ్లం అని, తన సమస్య కాదని వ్యాఖ్యానించారు. అప్పుడు ఒక్క సెకండ్ నన్ను మర్చిపోతే సోషల్ మీడియాలో ట్వీట్స్ మీమ్స్ పెట్టినంత మాత్రాన ఎవరో ఒకళ్ళు ఏదో ఒక రోజు మేల్కొని 1 year తర్వాత నేను అప్పుడు చూశాను, కానీ ఇప్పుడే చూశాను, అప్పుడు పెట్టావు, ఇప్పుడు నా మనోభావం దెబ్బతిందంటే అసలు దానికి అంత అనేది ఉంటుంది. అలాంటి కేసులు పెట్టడానికి ఓకే బై లా కంప్లైంట్ వచ్చినప్పుడు కేసు తీసుకోవాలి. ఐ అండర్స్టాండ్, నాకు అంత మాత్రం లా పరిజ్ఞానం నాకు కూడా ఉంది. కానీ అది మీరు సీరియస్ గా తీసుకుంటే, ఒక యూనిఫామ్ డిస్పారిటీ లేకుండా, డిస్క్రిమినేషన్ లేకుండా మీరు అన్ని సీరియస్ గా తీసుకుంటే ఒక అంటే మొత్తం సోషల్ మీడియా మొత్తం జైల్లో ఉంటుంది. అట్లీస్ట్ 80 to 90%. ఎందుకంటే సోషల్ మీడియాకి వచ్చేదే దానికోసం, ఎవరైనా సరే వచ్చేది ఫైనల్ గా. సో బేసిక్లీ ఐ ఫెల్ట్ దర్ ఇస్ అ నీడ్ ఫర్ మీ టు టెల్ ఫర్ ద కన్సర్న్ పీపుల్. ఇప్పుడు నేను పారిపోయినా, దాక్కుని ఏడుస్తున్నానా, భయపడి ఉనికిపోతున్నా, వాట్ ఎవర్, అది ఓకే, దట్స్ ఆల్ ఫైన్. ఐ నో దట్ ఇస్ ఎంటర్టైన్మెంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. అలాంటి thumbnails లేకపోతే ఎవరు చూడరు కాబట్టి వాళ్ళ బతుకు తీరు కోసం అలాంటి పెట్టుకుంటారు. ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్ విత్ దట్. ఎవ్రీబడి వాంట్స్ టు మేక్ ఎ లివింగ్. బట్ ఆన్ ద లార్జర్ పిక్చర్ ఐ వాంట్ టు సే దిస్ వన్ థింగ్ లాస్ట్లీ నేను చెప్పేది ఒక్కటే అందరూ అర్థం చేసుకోవాల్సింది, ఇది సోషల్ మీడియా ప్రాబ్లం, నా ఒక్క ప్రాబ్లం కాదు. దట్ ఈస్ వాట్ ఐ విల్ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు అండర్స్టాండ్, ఇంక్లూడింగ్ ఇఫ్ అట్ ఆల్ ఎవరన్నా దీన్ని పని కట్టుకుని ఇది చేసే మనుషులు ఎవరన్నా ఉన్నా కూడా, ఉన్నారని నేను చెప్పట్లేదు, ఐ డోంట్ జంప్ ద గన్, బట్ ఈవెన్ ఫర్ దెమ్ ఐ థింక్ ఫండమెంటల్ ఇంపార్టెన్స్ ఇస్ దిస్ పాయింట్ అనేది ఐ వాంటెడ్ టు టెల్. థ్యాంక్ యూ. సో రామ్ గోపాల్ వర్మ రిలీజ్ చేసిన వీడియోకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి తిరుమలరావు మనకు అందుబాటులో ఉన్నారు. తిరుమలరావు, రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో పోస్టులకు వచ్చిన సంబంధించి నోటీస్ మీద ఇంకో వీడియో అయితే రిలీజ్ చేశాడు. రామ్ గోపాల్ వర్మ సినిమాలు కూడా ఎప్పుడు పార్ట్ 1, పార్ట్ 2 తీసినట్లుగా తన అజ్ఞాతంలో ఉండి సోషల్ మీడియా వేదికగా తన మనోగతాన్ని అయితే తెలియచెప్పే ప్రయత్నాలు చేస్తున్నాడు. నేను పారిపోలేదు, నేను నా సంబంధించి న్యాయం కోసం ఫైట్ చేస్తున్నాను, సోషల్ మీడియా వేదికగా నేను సంవత్సరం క్రితం కామెంట్లు అయితే చేశాను, దానికి సంబంధించి ఇప్పుడు కేసులు పెట్టడం మీద మరోసారి వీడియో ద్వారా మాట్లాడటం జరిగింది. ఈ సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేసే వాళ్ళు అరెస్ట్ చేయాలంటే దేశవ్యాప్తంగా, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 80 నుంచి 90% మంది జైల్లోనే ఉంటారు. ఇది సోషల్ మీడియా ప్రాబ్లం కాదు, ఇది నా ప్రాబ్లం కాదు అంటూ తను వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైనప్పటికీ సోషల్ మీడియాలో తను పెట్టిన పోస్టులకు సంబంధించి సంవత్సరం క్రితం పోస్టులు పెట్టాను, అప్పుడు పోలీసు స్టేషన్ లో కేసు పెట్టలేదు, ఇప్పుడు కేసు పెట్టారు. దీని చట్టం, న్యాయం, ధర్మం అనేది కొన్ని ఉంటాయి, దాని ప్రకారం నడుస్తుంది అంటూ వీడియోలు అయితే వ్యాఖ్యం చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ నేను భయపడను, నేను భయపడే వ్యక్తి నాకు అంతకన్నా కాదు, ఇది పార్ట్ 1, పార్ట్ 2 అది ఎంటర్టైన్మెంట్ గా ఉండాలి కాబట్టి చేస్తున్నా అన్నట్టు విధంగా మాట్లాడటం జరిగింది. ఏది ఏమైనప్పటికీ సోషల్ మీడియా పోస్టులు పెట్టిన తనకు అజ్ఞాతంలోకి వెళ్లిపోయి సోషల్ మీడియా వేదికగా మరోసారి అతను పార్ట్ 1, పార్ట్ 2 లాగా వీడియోలు కూడా రిలీజ్ చేయడం కింద పోలీసులకు అయితే ఆగ్రహం కలిగిస్తుందని చెప్పాలి. పోలీసులు ఇప్పటికే ఈ రామ్ గోపాల్ వర్మ కోసము 6 ప్రత్యేక బృందాలు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కోయంబత్తూర్లో గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్నప్పటికీ వీళ్ళు రామ్ గోపాల్ వర్మ అజ్ఞాతంలో ఉండి ఎప్పుడో తీసుకున్న వీడియోలను ఇప్పుడు రిలీజ్ చేస్తున్నట్టుగా పోలీసులు అయితే ఒక అవగాహన అయితే రావడం జరిగింది. ఏదేమైనప్పటికీ రామ్ గోపాల్ వర్మ అజ్ఞాతంలో ఉండి మాట్లాడటం కాదు, ముందుకు వచ్చి అసలు ఏం జరిగిందో తెలియజేయాలంటూ పోలీసులు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ రామ్ గోపాల్ వర్మ చేసే వీడియోలు రాష్ట్రవ్యాప్తంగా మరో సంచలనం కలిగిస్తుందని చెప్పాలి. అయితే తిరుమలరావు, నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు, ఈ రోజు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఒకవైపు పోలీసులు ఆయన గురించి గాలింపు చేపట్టినటువంటి ఈ సిచ్యువేషన్ లో రామ్ గోపాల్ వర్మ నుంచి మరిన్ని వీడియోలు ఎక్స్పెక్ట్ చేసేటువంటి అవకాశం ఉండొచ్చు, ఎలా ఉండబోతుంది? కరెక్ట్ గా చెప్పారు. ఇది కామన్ గా రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా సరే ఒక సంచలనంగానే ఉంటుందని చెప్పాలి. ఆ సంచలనం భాగంగానే ఇతను అజ్ఞాతంలోకి వెళ్లిపోయి వీడియో రిలీజ్ చేస్తున్నాడు. ప్రతి వీడియో రిలీజ్ చేసినప్పుడు ఒక సంకేతం చేస్తున్నాడు. మొన్న రిలీజ్ చేసిన వీడియోలో నేను భయపడను, నేను ఎలాంటి వాటికి భయపడే వ్యక్తిని కాదు, కేవలము నేను న్యాయం కోసం పోరాడతాను, ఈ కేసు నన్ను భయపెట్టాలని చూస్తే రామ్ గోపాల్ భయపడ్డాడు. సంవత్సరం క్రితము నేను తీర్చేస్తే ఈ రోజు
కేసులు పెట్టినారు. అది ఒకదాని పంపడం కూడా 3 కేసులు పెట్టారని చెప్పేసి చెప్పారు. దానిలో భాగంగానే పోలీసులు నా కోసం కాలుస్తున్నారు. నేను పోలీసులకు వర్చువల్ ద్వారా సమాచారం ఇస్తాను, కానీ ఈసారి ఇది మాత్రము తగదు, నా గురించి గాలింపు చర్యలు చేపట్టవద్దు, ఏదైనప్పటికీ న్యాయం గెలుస్తుందంటూ రామ్ గోపాల్ వర్మ చెప్పడం జరిగింది. రైట్ తిరుమలరావు. నన్ను మర్చిపోతే సోషల్ మీడియాలో ట్వీట్స్ మీమ్స్ పెట్టినంత మాత్రాన ఎవరో ఒకళ్ళు ఏదో ఒక రోజు మేల్కొని 1 year తర్వాత నేను అప్పుడు చూశాను, కానీ ఇప్పుడే చూశాను, అప్పుడు పెట్టావు, ఇప్పుడు నా మనోభావం దెబ్బతిందంటే అసలు దానికి అంతం అనేది ఉంటుందా అలాంటి కేసులు పెట్టడానికి? ఓకే, బై లా కంప్లైంట్ వచ్చినప్పుడు కేసు తీసుకోవాలి, ఐ అండర్స్టాండ్. నాకు అంత మాత్రం లా పరిజ్ఞానం నాకు కూడా ఉంది. కానీ అది మీరు సీరియస్ గా తీసుకుంటే, ఒక యూనిఫామ్ డిస్పారిటీ లేకుండా, డిస్క్రిమినేషన్ లేకుండా మీరు అన్ని సీరియస్ గా తీసుకుంటే ఒక అంటే మొత్తం సోషల్ మీడియా మొత్తం జైల్లో ఉంటుంది, అట్లీస్ట్ 80 to 90%. ఎందుకంటే సోషల్ మీడియాకి వచ్చేదే దానికోసం, ఎవరైనా సరే వచ్చేది ఫైనల్ గా. సో బేసిక్లీ ఐ ఫెల్ట్ దర్ ఇస్ అ నీడ్ ఫర్ మీ టు టెల్ ఫర్ ద కన్సర్న్ పీపుల్. ఇప్పుడు నేను పారిపోయినా, దాక్కుని ఏడుస్తున్నానా, భయపడి ఉనికిపోతున్నా, వాట్ ఎవర్, అది ఓకే, దట్స్ ఆల్ ఫైన్. ఐ నో దట్ ఇస్ ఎంటర్టైన్మెంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. అలాంటి thumbnails